తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సోము వీర్రాజును ఎమ్మెల్యే నెల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి శ్రేణులతో కలిసి గజమాలను వేసి శాల్వా కప్పి జ్ఞాపికను అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో 60 స్థానాలు వచ్చినటువంటి జగన్ అసెంబ్లీకి రాలేదని, ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాననడం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని అన్నారు. పాలిటిక్స్ కి 24, 29 స్థానం లేదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. 14-19లో ఆయన ప్రత్యేక హోదా అని చాలా విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చారు. దాని గురించి రోజు మోడీ గారిని మాట్లాడి ఒక కాగితం ఇచ్చొచ్చేవాడు. ఆయన లోపల అది ఇచ్చేవాడు, బయట ఏమి ఇచ్చేవాడు మనకు తెలియదు. లోపల ఇచ్చేది అదేనా? ఇప్పుడు మరలా అవే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దీన్ని ఏమంటారంటే, దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. అలానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు 40% ఉంది,